హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోమొబైల్స్ తెలుగు. మనం ఈరోజు రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేసి మహీంద్రా థార్ రాక్స్ ది ఎస్యూవీ. సో ఈ వెహికల్ గురించి మనకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నవీన్ గారు ఉన్నారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నా పేరు నవీన్. నేను సీనియర్ సేల్స్ కన్సల్టెంట్ ఇన్ మహీంద్రా ఆటోమోటివ్. అండ్ మనకి ఇక్కడ వెహికల్ చూస్తున్నట్టయితే థార్ రాక్స్. దీంట్లో మనకు వేరియంట్ వైజ్ కూడా ఉన్నాయి. MX1 వేరియంట్ ఉంటుంది, MX3 వేరియంట్ వస్తుంది, తర్వాత మనకు MX5 వేరియంట్ వస్తుంది, అండ్ లగ్జరీ వర్షన్స్ వస్తాయి. లగ్జరీ వర్షన్ AX3L లగ్జరీ వస్తుంది, అండ్ AX5 లగ్జరీ వర్షన్ వస్తుంది, అండ్ AX7 లగ్జరీ వర్షన్ వస్తుంది. సార్ దీంట్లో వచ్చేసరికి మేజర్గా చూసుకున్నట్టయితే మనకు అడాస్ లెవెల్ 2 ఉంటుంది. దానికి సంబంధించిన 17 సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, అండ్ రాడర్స్తో వర్క్ అవుతుంది. అండ్ మనకు దీంట్లో 360 కెమెరా అండ్ వెంటిలేషన్ సీట్స్, డ్రైవర్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్, అండ్ మనకు కంప్లీట్ ఫుల్లీ లెదర్ సీటింగ్ సిస్టమ్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వస్తుంది. తర్వాత మనకు ఫ్రంట్ రియర్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, అండ్ ABS సిస్టమ్, EBD అండ్ ఇల్ అసిస్టెంట్ కంట్రోల్ సిస్టమ్, క్రౌన్ కంట్రోల్ సిస్టమ్, అండ్ మనకు డౌన్ హిల్ కంట్రోల్ సిస్టమ్. ఈ మేజర్ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. ఈ వెహికల్ వచ్చేసరికి ఫాగ్లమ్ సిస్టమ్ వస్తుంది సార్. ఈ ఫాగ్లమ్ ఏంటంటే సార్ ఫాగీ కండిషన్లో అండ్ బంపీ రోడింగ్ టైంలో యూజ్ అవుతుంది సార్. అండ్ మనకు బంపర్ వచ్చేసరికి స్పోర్టీ బంపర్ ఆప్షన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ వెహికల్ పైన పప్లో మనకు ఇండికేటర్ ఆప్షన్ వస్తుంది. ఇండికేటర్తో పాటు సైడ్లో మనకు ప్రొజెక్ట్ రెడ్ ల్యాంప్ సిస్టమ్ విత్ LEDతో వస్తుంది సార్. లాంగ్ విజిబిలిటీ అనేది ఇస్తుంది. నైట్ టైం ట్రావెలింగ్కు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది కంప్లీట్గా మనకు గ్రిల్ సార్, వెహికల్ ఫ్రంట్ గ్రిల్ సార్. వెహికల్ ఇంజన్ కూలింగ్ అవ్వడం కోసం హెవీగా ఇచ్చారు సార్. మనకి ఎర్లీగా కూలింగ్ అనేది అవుతుంది సార్. వెహికల్ హీటింగ్ అనేది అంత ఎర్లీగా అవ్వదు సార్. అండ్ మనకి ఇక్కడ బానెట్ చూసినట్టయితే సార్ మనకు వెహికల్ వచ్చేసరికి బానెట్ అనేది ఈజీ ఇక్కడ ఓపెనింగ్ ఆప్షన్ ఇచ్చాడు సార్. ఇక్కడ ఓపెన్ చేయడానికి హ్యాండ్స్ కన్వెన్షన్ ఆప్షన్ కూడా ఇచ్చాడు సార్. మనకి సింపుల్గా ఇక్కడ ఉన్న బ్లాక్ పట్టీస్ ఓపెన్ చేసేసి అండ్ సైడ్లో ఇలా ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సార్. ఇక్కడ మనం చూస్తుంటే ఫ్రంట్ వైపర్ వాషర్ సిస్టమ్ ఉంది సార్, అండ్ విత్ వాటర్తో వస్తుంది. అండ్ మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది సార్. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి రాడర్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్. మనకి ఇక్కడ 4 ఇండికేటర్ ఆప్షన్ కూడా ఇచ్చారు సార్. 4 ఇండికేటర్ ఆప్షన్ ఇచ్చారు సార్. మనకు వీల్ సైజ్ సార్, వీల్ సైజ్ వచ్చేసరికి 2 వీల్ సైజెస్ ఉంటాయి సార్. దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్న వర్షన్ వచ్చేసరికి 19 ఇంచ్ వీల్ సార్, విత్ అలాయ్ వీల్ వస్తుంది, డైమండ్ కట్ అలాయ్ వీల్ వస్తుంది సార్. ఇంటర్నల్గా మనకు డిస్క్ వస్తుంది, విత్ రెడ్ కలర్ క్యాలిపర్తో వస్తుంది, అండ్ సిల్వర్ కలర్ క్యాలిపర్తో కూడా ఉంటుంది సార్. ఫ్రంట్ అండ్ రియర్ కూడా ఆప్షన్ ఉంటుంది సార్. డిస్క్ అనేది ఫుల్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది, 19 ఇంచ్ వస్తుంది సార్. అండ్ మనకి ఇక్కడ థార్ రాక్స్ సార్, థార్ రాక్స్ అనే ఎంబ్లంతో వచ్చేస్తుంది. మనకి ఎంబ్లంతో పాటు మనకి ఇక్కడ వెహికల్ సైడ్ స్టెప్ అనేది కంపెనీ ఫిట్టెడ్ వస్తుంది సార్. ఇది కంపెనీ ఫిట్టెడ్ వచ్చేస్తుంది. మనకు పెద్దవాళ్ళు ఎక్కడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది సార్. మనకి అవుట్ సైడ్ మిర్రర్స్ సార్, అవుట్ సైడ్ మిర్రర్స్ మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. అండ్ కంప్లీట్గా మనకు ఫోల్డ్ చేయడానికి కూడా ఉంటుంది సార్. మనకి ఇక్కడ కీ సార్, కీ ఆప్షన్ ఉంటుంది సార్. చాలా సింపుల్గా ఉంటుంది. దీనిపైన మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి: లాక్, అన్లాక్ అండ్ డిక్కీ ఫోల్డింగ్. డిక్కీ హోల్డ్ అవుతుంది సార్. అండ్ మనకు ఇక్కడ ఫోల్డింగ్ కీ ఆప్షన్ ఉంటుంది. కీ ఈజీగా అన్లాక్ చేయడానికి ఇలా ఉంటుంది సార్. ఇలా అన్లాక్ చేసి మనం ఓపెన్ చేయడానికి ఉంటుంది సార్. కీతో కూడా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. వెహికల్ డోర్ బిల్డ్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు సార్. అండ్ హెవీగా ఉంటుంది, ఓకేనా సార్. అండ్ మనకు ఇక్కడ క్యాడ్లెడ్ ఆప్షన్ ఉంటుంది బ్లాక్ కలర్లో. తర్వాత మనకు వీల్స్కి వచ్చేసరికి రియర్ వీల్ వచ్చేసరికి కూడా మీకు 19 ఇంచ్ వస్తుంది, విత్ డ్రమ్ వస్తుంది సార్. రియర్లో వచ్చేసరికి డ్రమ్ వస్తుంది. మనకు ఇది రియర్ టేల్ ల్యాంప్ సార్. టేల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా మీకు LEDలో వస్తుంది, విత్ సీ టేల్ ల్యాంప్ ఆప్షన్ వస్తుంది సార్. అండ్ మనకు డౌన్లో రియర్ బంపర్ ఉంటుంది. రియర్ బంపర్కి అటాచ్డ్గా రిఫ్లెక్టర్ ఆప్షన్ కూడా వస్తుంది సార్. రిఫ్లెక్టర్ ఆప్షన్తో పాటు మనకు రియర్ బంపర్కి 2 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. పార్కింగ్ సెన్సార్ 1 సార్, అండ్ పార్కింగ్ సెన్సార్ 2 సార్ ఇక్కడ సార్. అండ్ మనకి ఇక్కడ కొంచెం పైకి వస్తే స్పేర్ వీల్ ఉంటుంది సార్. స్పేర్ వీల్ దగ్గర మనకు అటాచ్డ్గా రియర్ కెమెరా కూడా ఉంటుంది సార్. ఇక్కడ మనకు రియర్ కెమెరా వస్తుంది సార్. సార్ మనకి వెహికల్ వచ్చేసరికి స్పేర్ వీల్ వస్తుంది సార్. స్పేర్ వీల్ వచ్చేసరికి డ్రమ్తో వస్తుంది సార్. అండ్ మనకు వెహికల్ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు సార్. 2 పార్ట్స్గా వస్తుంది. ఒకటి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, అండ్ రెండోది డోర్ ఆప్షన్ ఉంటుంది సార్. మిర్రర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సార్, విత్ హైడ్రాలిక్ ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. మనకి క్లోజింగ్ కూడా మనకి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే క్లోజింగ్ అనేది అవుతుంది సార్. అండ్ మనకు డిక్కీ క్లోజింగ్ డోర్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు సార్. సరే, ఈజీగా క్లోజింగ్ అవుతుంది సార్. రియర్ డిక్కీ ఉంటుంది. రియర్ డిక్కీ అనేది మనం కీతో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇలా అన్లాక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. అండ్ మనకు వెహికల్ బూట్ వాల్యూమ్ వస్తుంది. బూట్ వాల్యూమ్ వచ్చేసరికి మనకు 280 లీటర్స్ వస్తుంది. బిగ్ బ్యాగ్స్ ఏవైనా కూడా 2 బ్యాగ్స్ అనేవి క్యారీ చేయొచ్చు. 20 లీటర్ బ్యాగ్స్ అనేవి క్యారీ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది రియర్ విండో వస్తుంది. రియర్ విండో వచ్చేసరికి
విండో పైన మనకు డీపవర్ లైనింగ్స్ ఉన్నాయి అండ్ విత్ మనకు వైపర్ వాషర్ ఉంది అండ్ మనకి ఇది హైడ్రాలిక్ కంప్లీట్గా. హైడ్రాలిక్ అనేది కంప్లీట్గా మనకి ఇలా ఈజీగా ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఆప్షన్లో కూడా మనకి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. ఛార్జింగ్ సాకెట్స్ వచ్చేసరికి 12 volts ఛార్జింగ్ సాకెట్స్ వస్తాయి. అండ్ మన ఏదైనా పార్సల్ చిన్న స్మాల్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ క్యారీ చేయొచ్చు. ఓకేనా సార్. అండ్ ఇంకా పార్సల్ ట్రే కూడా మనం పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. పార్సల్ ట్రే పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. పార్సల్ ట్రే పెట్టుకొని దానిపైన స్మాల్ ఐటమ్స్ ఏమైనా కూడా క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. మనకి రియర్ డోర్ ఓపెన్ చేయడానికి ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ తార్ బ్యాచ్ వస్తుంది. తర్వాత మనకు క్రోమ్ ఫినిషింగ్తో లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ బటన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ అనేది మనకు డోర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాటరీ హోల్డర్ వస్తుంది. బ్యాటరీ హోల్డర్తో పాటు ఇక్కడ మనకు పవర్ విండో ఆప్షన్ ఉంటుంది. విండో అప్ అండ్ డౌన్ అని చేయడానికి ఆప్షన్ ఉంటుంది. వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. మనకు వెహికల్ వచ్చేసరికి రియర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాము. అండ్ మనకు వెహికల్ ఇన్సైడ్ వెళ్ళడానికి ఇక్కడ సైడ్ స్టెప్ ఉంటుంది. సైడ్ స్టెప్ నుంచి ఇలా ప్రెస్ చేసి హ్యాండ్తో పట్టుకొని ఇలా ఎక్కచ్చు. ఎక్కిన తర్వాత మనం ఇలా కూర్చోడానికి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే సీట్లో వచ్చేసరికి మీకు ఫుల్ నీ రూము అండ్ లెగ్ రూమ్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ ఉంది. ఇలా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మన పొజిషన్ బట్టి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఇది హెడ్ రూఫ్ ఉంటుంది. హెడ్ రూఫ్ అనేది మనకు బాగా హెవీగా ఉంది. అండ్ 6 feet ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి. 2 sides వస్తాయి హ్యాండిల్స్ అనేవి. అండ్ మనకు వెహికల్ సీటింగ్ అనేది 60-40 ఫోల్డింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 40% ఫోల్డింగ్ ఆప్షన్ వస్తుంది. మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మిడిల్లో ఆమ్రెస్ట్ ఉంటుంది. ఆమ్రెస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇది ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్తో వస్తుంది. సీట్ బెల్ట్ రిమైండర్స్ వస్తాయి. సీట్ బెల్ట్ రిమైండర్స్ అనేవి మనకి ఇలా సీట్ బెల్ట్స్ అనేవి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా పెట్టేసుకోవచ్చు సీట్ బెల్ట్ అనేది. ఓకేనా సార్. ఇలా సీట్ బెల్ట్ అనేది పెట్టించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏసీ అనేది రియర్లో వచ్చేసరికి ఏసీ వెంట్స్ వస్తాయి. ఏసీ వెంట్స్ మన రియర్లో కూర్చున్న వాళ్ళకి ఏసీ వెంట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మొబైల్ ప్యాకెట్ కూడా వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోనికి ఛార్జింగ్ సాకెట్ వస్తుంది విత్ సి టైపు పిన్తో వస్తుంది. సెకండ్ రోలో వచ్చేసరికి మనకు సీట్స్ ఉన్నాయి. సీట్స్కి వచ్చేసరికి అడ్రెస్ అడ్జస్టబుల్స్ ఉన్నాయి. 2 peopleకి మాత్రమే అడ్రెస్ అడ్జస్టబుల్స్ ఉంది. మిడిల్లో ఉన్న ఏదైతుందో మిడిల్ వచ్చేసరికి ఫిక్సబుల్ అడ్రెస్ అడ్జస్టబుల్ ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కంప్లీట్గా సీటింగ్ అని ఉంటుంది. సీటింగ్ ఇన్సైడ్ కూర్చున్న తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఎలా అంటే ఫ్రంట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది అండ్ బ్యాక్వర్డ్. అండ్ మనకు లెగ్ ఏదైతే మనకు లెగ్ స్పేస్ ఉందో లెగ్ స్పేస్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. లాంగ్ ఉంటుంది. అండ్ మనకి రిక్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. రియర్ రిక్లైన్ ఆప్షన్ ఉంటుంది. ఇలా మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. మీరు కావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. స్టోరేజ్ అనేది స్మాల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకా మనం ట్రావెల్ చేసే టైంలో ఇలా పట్టుకోవడానికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ వెంట్స్ ఆప్షన్ ఉంటాయి. ఏసీ వెంట్స్ ఉన్న ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ సౌండ్ స్పీకర్ కూడా వచ్చేస్తుంది. వన్ స్పీకర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనం దిగే టైంలో ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ పట్టుకొని మనం దిగవచ్చు ఈజీగా. డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఆప్షన్ ఉంటాయి. కంట్రోల్స్ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ 4 పవర్ విండోస్ ఆప్షన్ ఉంటుంది. 1 touch ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకు విండో లాకింగ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ రో విండో లాకింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అవుట్ సైడ్ మిరర్స్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఆప్షన్తో పాటు ఇక్కడ డోర్ ప్యాడ్ పైన మనకు బాటిల్ హోల్డర్ విత్ స్మాల్ ఐటమ్స్ ఏమన్నా కూడా క్యారీ చేయడానికి ఉంటుంది. అండ్ మనకు డోర్ క్లోజింగ్ అనేది ఇట్లా హ్యాండ్ ఇచ్చారు. దీంతో మనం డోర్ క్లోజింగ్ అనేది చేయొచ్చు. ఇన్సైడ్ కూర్చున్న తర్వాత కూర్చోడానికి సైడ్ స్టెప్ ఇచ్చారు ఎక్కడానికి ఈజీగా. అండ్ మనం ఇలా కూర్చోడానికి ఆప్షన్ ఉంటుంది. కూర్చున్న తర్వాత మనకు వచ్చేసరికి కీ ఇన్సెట్ చేయడానికి నార్మల్గా పుష్ బటన్ వచ్చేసరికి ఇలా ప్రెస్ చేస్తే మీకు వెహికల్ అనేది ఆన్ అవుతుంది. వెహికల్ ఆన్ అయ్యాక మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి టిల్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా లాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకు వెహికల్ వచ్చేసరికి సీటింగ్ ఆప్షన్ ఉంటుంది. డ్రైవర్ సీటింగ్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఆప్షన్ అండ్ బ్యాక్వర్డ్ ఆప్షన్. అండ్ మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. అండ్ రిక్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. రిక్లైన్ ఆప్షన్ వచ్చేసరికి ఇలా మీరు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇలా రిక్లైన్ ఆప్షన్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు.
మనకి ఇక్కడ స్టీరింగ్ సైడ్లో వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటంటే ఫ్యూల్ ఆప్షన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ అండ్ మనకు ఇండికేటర్ ఆప్షన్ వస్తుంది అండ్ ఐడల్ స్టాప్ అండ్ గో సిస్టమ్, డౌన్ హిల్ కంట్రోల్ సిస్టమ్, పార్కింగ్ అసిస్టెంట్ సిస్టమ్, హెడ్ ల్యాంప్ పొజిషన్ అడ్జస్ట్మెంట్. మనకి ఇది వచ్చేసరికి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఆటోలో పెట్టుకోవాలా, నార్మల్ పెట్టాలా అండ్ కంప్లీట్గా ఆఫ్ చేయాలా, ఈ కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇండికేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి డౌన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ పడుతుంది, అప్ చేస్తే మనకు రైట్ సైడ్ ఇండికేటర్ పడుతుంది సార్. స్టీరింగ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకు లెదర్ స్టీరింగ్ వచ్చేస్తుంది. స్టీరింగ్ పైన కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. కంట్రోల్ ఆప్షన్స్ ఏంటంటే కాల్స్ లిఫ్ట్ చేయడానికి, డిస్కనెక్ట్ చేయడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి, ఛానల్ చేంజ్ చేయడానికి, వాయిస్ రికగ్నిషన్ అండ్ మనకు SRS ఛానల్స్ అనేవి కన్వర్ట్ చేసుకోవడానికి అండ్ FM టు మనకు బ్లూటూత్ టు FM అనేది కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వచ్చేసరికి ఒక స్పీడ్లోనే మనం లాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. హైవే వెళ్ళే టైంలో మనకి యూజ్ అవుతుంది. బుక్ మార్క్ ఆప్షన్ ఏంటంటే క్లస్టర్ ఉంటుంది. క్లస్టర్లో కొన్ని ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. క్లస్టర్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఇలా మనకు టెంపరేచర్, వెహికల్ టైర్ టెంపరేచర్ ఉంటుంది. టైర్ టెంపరేచర్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు అండ్ మనకు ఫ్యూల్ ఎంత ఉంది, వార్నింగ్స్ ఏంటనేవి కూడా మనం అక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ క్లస్టర్ చూసినట్టయితే క్లస్టర్లో వచ్చేసరికి RPM లెఫ్ట్ సైడ్లో RPM వస్తుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి స్పీడోమీటర్ వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి MID ఆప్షన్ వస్తుంది. MIDలో వచ్చేసరికి సమ్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్యూల్ టు డిస్టెన్స్ ఎంటీ, మీకు ఎంత ఫ్యూల్ ఉంది, ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అక్కడ క్లియర్గా చూడడానికి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కిలోమీటర్ ఎంతవరకు తిరిగాము మనం ఏంటి అనేది చూడడానికి ఆప్షన్ ఉంటుంది. మనకు RPM రేషియో ఉంటుంది. RPM రేషియో అనేది చూడడానికి ఉంటుంది. తర్వాత మనకు టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా వస్తుంది. దాంతోపాటు మనకు ఫ్యూల్ ఎంత ఉంది, ఎయిర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోనికి ఉంటుంది. వార్నింగ్ సిస్టమ్స్ కూడా వస్తాయి. వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఇక్కడ వస్తాయి చూడండి. అండ్ బ్యాటరీ లైటింగ్ సిస్టము, తర్వాత హెడ్ ల్యాంప్ అలర్ట్ సిస్టము, హ్యాండ్ బ్రేక్ సింబల్ సార్ కనిపిస్తుంది సార్. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్ రిమైండర్స్ కూడా వస్తుంది అండ్ మనకు ఫ్యూల్ బ్లింక్ అవుతూ ఉంటుంది సార్. అండ్ ఇక్కడ స్టీరింగ్ అనేది మనకు లాక్ అయిందా, అన్లాక్లో ఉందా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సార్. ఓకేనా సార్. అండ్ ఇంజన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్న టైంలో కూడా ఇక్కడ ఇంజన్ లైట్ అనేది కూడా వస్తుంది. అండ్ ఫ్యూల్ ఏదైనా తక్కువ ఉంటే కూడా మనకు ఫ్యూల్ బ్లింక్ అవుతూ ఉంటుంది. డోర్స్ అన్లాక్ ఉన్న టైంలో ఇలా మనకు ఓపెనింగ్గా చూపిస్తుంది సార్. మనకి ఇక్కడ ట్రిప్ రేంజ్ వచ్చేసరికి యావరేజ్ వచ్చేసరికి 15 కిలోమీటర్స్ వస్తుంది పర్ లీటర్. వచ్చేసరికి మనకు ఒక ట్రిప్ రేంజ్ ఎంత యావరేజ్ వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు మనకు ఫ్యూల్ ఎంత ఉంది, అది ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అనేది కూడా మనకు డిస్టెన్స్ ఎంట్ అనేది చూపిస్తుంది. మనకి స్క్రీన్ వచ్చేసరికి 10.25 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్ చేయడానికి ఇలా ఆప్షన్ ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు వెహికల్లో ఉన్న సెట్టింగ్స్ అనేవి మనం ఇక్కడ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో వచ్చేసరికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే సౌండ్, డిస్ప్లే, ఫోన్ కనెక్టివిటీ, వైఫై సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్ వచ్చేస్తుంది. వెహికల్ సెట్టింగ్స్ కూడా వస్తాయి. వెహికల్ సెట్టింగ్స్ అంటే దాంట్లో మీకు ఇంటర్నల్గా హెడ్ ల్యాంప్స్, డిస్ప్లే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లైటింగ్ ఆప్షన్ ఉంటుంది. డే టైం రన్నింగ్ టైం లైటింగ్ ఆప్షన్, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ నుంచి ఇలా వస్తుంది సార్ సెట్టింగ్స్. ఇది మనకు FM ఏంటంటే మనకు FM వస్తుంది, తర్వాత AM వస్తుంది అండ్ ప్రజెంట్స్, ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. స్టేషన్స్ కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా ప్రెస్ చేస్తే స్టేషన్స్ వచ్చేస్తాయి. కాల్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఫోన్కి నుంచి కనెక్ట్ అయి ఉన్న తర్వాత మీ మొబైల్లో ఉన్న కాల్ డేటా నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి, డిస్కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మనకు ఇక్కడ మ్యూజిక్ ఏంటంటే మనం ఆల్రెడీ బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ అనేది మనం ప్లే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది హోమ్ బటన్ అంటే మీకున్న ఐకాన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. ఫస్ట్ వన్ రేడియో అండ్ మీడియా, తర్వాత ఫోన్ కనెక్టివిటీ. సో ఫోన్ కనెక్టివిటీ, మీడియా అండ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ మనకు రివర్స్ కెమెరా వచ్చేస్తుంది. రివర్స్ కెమెరా వచ్చేసరికి మనకు డిస్టెన్స్ ఎలా ఉంది, ఎంత దూరం ఉందనే మనకు క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. కెమెరా క్లారిటీ కూడా ఫుల్ క్లారిటీ, HD క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేసుకోనికి ఉంటుంది. పార్కింగ్ చేసే టైంలో హెవీగా యూజ్ అవుతుంది సార్. వెహికల్లో ఫ్యూల్ ఎంత ఉంది, ఇంకెంత దూరం వెళ్ళగలుగుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోనికి ఆప్షన్ ఉంటుంది. యావరేజ్గా మనకు మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది కూడా మనకు చూపిస్తుంది సార్. ఇక్కడ ఏసీ వెంట్స్ వస్తాయి. పియానో బ్లాక్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది విత్ క్రోమ్ ఫినిషింగ్. ఏసీ ఇది ఏంటంటే బ్లూ కలర్ ఏంటంటే కూలింగ్ అవుతుంది, రెడ్ కలర్ ఏంటంటే మనకు హీట్ అవుతుంది. అండ్ ఏసీ పొజిషన్స్ మనం ఓన్లీ ఫేస్ కావాలనుకుంటే ఏసీ పొజిషన్ ఫేస్కి పెట్టుకోవచ్చు. లెగ్ అండ్ ఫేస్
అండ్ కంప్లీట్గా లెగ్స్ మనకు ఫ్రంట్ డిఫాగర్ విత్ లెగ్స్కి వచ్చేస్తుంది, రియర్ డిఫాగర్కి వచ్చేస్తుంది. కంప్లీట్గా మనకి ఏసీ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఆన్ చేయొచ్చు. తర్వాత మనకు వచ్చేసరికి ఎయిర్ అనేది వెహికల్ అవుట్ సైడ్ నుంచా లేదంటే వెహికల్ ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫై చేసుకోవాలనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనకు రియర్ డిఫాగర్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. మన వెహికల్లో ఉన్న ఏసీ ఆన్ చేసినప్పుడు స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టాప్ ఉంటుంది. ఓకే సార్. అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఈ ఆన్ ఆఫ్ ఏంటంటే మనకి వచ్చేసరికి సీట్ బెల్ట్ రిమైండర్స్ కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది సార్, దీన్ని మనం ఆఫ్ చేయలేము. ఓకే సార్. మనకి 4 ఇండికేటర్ ఆప్షన్. 4 ఇండికేటర్ ఏంటంటే మనకు ఏదైనా పార్కింగ్ టైం కానీ లేదా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో 4 ఇండికేటర్ అనేది ఆన్ చేయొచ్చు. అండ్ యూ టర్న్ దగ్గర వెహికల్ రివర్స్ తీసుకున్న టైంలో కానీ యూజ్ అవుతుంది. డ్రైవ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. జూమ్, జిప్ అండ్ స్నో, మడ్, స్టాండ్ 5 ఆప్షన్స్ వస్తాయి. 5 ఆప్షన్స్ వచ్చేసరికి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ వస్తాయి. సి టైప్ ఛార్జింగ్ ఉంటుంది, నార్మల్ ప్లగ్-ఇన్ టైప్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ వస్తుంది. మనకి ఇది గేర్ రాడ్ వచ్చేసరికి కంప్లీట్ ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి మనకు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. మాన్యువల్, ఎమ్ అనేది మాన్యువల్. ప్లస్ అంటే గేర్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ మనకు మైనస్ అంటే గేర్స్ డౌన్ అవుతాయి. మనం బ్రేక్ ప్రెస్ చేసేసి ఇలా డౌన్ చేస్తే మనకు న్యూట్రల్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది కంప్లీట్గా విత్ క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారు. మనకి ఇలా డౌన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నార్మల్ బాటిల్ హోల్డర్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 2 బాటిల్స్ అనేవి క్యారీ చేయొచ్చు. ఇది ఆమ్రెస్ట్ స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది డ్రైవర్ సైడ్ ఆమ్రెస్ట్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఆమ్రెస్ట్. స్లైడింగ్ ఆప్షన్ వస్తుంది డ్రైవర్ సైడ్. ప్యాసింజర్ సైడ్ అనేది ఫిక్సబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ నార్మల్గా స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. స్మాల్ స్టోరేజ్, చిన్న ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం క్యారీ చేయొచ్చు. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు వైపర్ ఇలా ప్రెస్ చేస్తే ఫ్రంట్ వైపర్ ఆన్ అవుతుంది. అండ్ మనకు ఇలా డౌన్ అంటే మనకు రియర్ వైపర్ వస్తుంది. అండ్ మనకు ఇక్కడ వచ్చేసరికి ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, అవుట్ సైడ్ నుంచి రియర్లో మనకి ఏవైనా వెహికల్స్ వెళ్తున్నాయో అవి మనకు విజిబుల్గా చూడడానికి ఆప్షన్ ఉంటుంది. ఐ మీన్ మనం దగ్గరగా వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా, ఏదైనా టచ్ అయ్యేలా ఉందా అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వెహికల్ వచ్చేసరికి టీటర్స్ వస్తాయి. టీటర్స్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ అనేది క్లారిటీగా రావడానికి 2 టీటర్స్ ఆప్షన్ ఉంటుంది. టీటర్ 1 అండ్ టీటర్ 2. ఓకేనా సార్. అండ్ ప్లస్ 4 స్పీకర్స్ వస్తాయి. 4 స్పీకర్స్ అనేవి మనకు ఇక్కడ అక్కడ డాష్ బోర్డ్లో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ డోర్స్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మనకు వచ్చేసరికి ఇది గాగుల్స్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి 2 కూడా ల్యాంప్స్ ఎందుకంటే ఇన్సైడ్ క్యాబిన్లో వితౌట్ వెహికల్ ఆనింగ్లో కూడా మనకు విజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ కూడా ఇస్తారు. మనకు థార్ రాక్స్లో వచ్చేసరికి సన్ రూఫ్స్ 2 టైప్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న వర్షన్ వచ్చేసరికి MX-5 సింగిల్ ప్యాన్ సన్ రూఫ్. ఓపెనింగ్ అనేది ఇలా అవుతుంది. అండ్ మన క్లోజింగ్ ఆప్షన్ కూడా ఇలా ఉంటుంది. దీంట్లోనే మీకు అయర్ వర్షన్లో వచ్చేసరికి ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది, డబల్ ప్యాన్ సన్ రూఫ్ వస్తుంది, ఫుల్ లెంత్ ఆఫ్ సన్ రూఫ్ వస్తుంది. అండ్ మనకు ఓపెనింగ్ కూడా 1 టచ్ ఓపెనింగ్ అవుతుంది, క్లోజింగ్ కూడా 1 టచ్ క్లోజింగ్ అనేది అవుతుంది. ఫుల్ ప్యాడ్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఇలా క్లోజింగ్ అనేది మాన్యువల్ క్లోజింగ్ అవుతుంది. ఆర్ఎక్స్ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్లో అవైలబుల్ ఉంది. పెట్రోల్ వర్షన్ వచ్చేసరికి 2 లీటర్ ఇంజన్ వస్తుంది. డీజిల్ వర్షన్ వచ్చేసరికి 2.2 ఇంజన్ వస్తుంది. అండ్ మీకు దీనికి డ్రైవ్ ఆప్షన్స్ ఉంటాయి. డ్రైవ్ ఆప్షన్స్ వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్ అండ్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. 2 వీల్ డ్రైవ్ వచ్చేసరికి రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. 4 వీల్ డ్రైవ్ వచ్చేసరికి ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వెహికల్ ఇంజన్ చూసినట్టయితే వెహికల్ బానెట్ అనేది ఇట్లా ఓపెన్ చేశాక మనకి ఇంజన్స్ వచ్చేసరికి 2 ఇంజన్స్ ఉంటాయి. పెట్రోల్ వర్షన్ అండ్ డీజిల్ వర్షన్. పెట్రోల్ వచ్చేసరికి 2 లీటర్ విత్ టర్బో వర్షన్ వస్తుంది. డీజిల్ వర్షన్ 2.2 ఇంజన్ వస్తుంది విత్ టర్బో వర్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 130 కిలోవాట్స్ పవర్ వస్తుంది. అండ్ మనకు ఆర్పిఎం వచ్చేసరికి 5000 ఆర్పిఎం వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 380 న్యూటన్ మీటర్లు వస్తుంది. అండ్ 1750 to 3000 ఆర్పిఎం వస్తుంది. మీకు ట్రాన్స్మిషన్స్ ట్రాన్స్మిషన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2 ట్రాన్స్మిషన్స్ వస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది మనకి పెట్రోల్ వర్షన్. ఇప్పుడు డీజిల్ వర్షన్ వచ్చేసరికి 2.2 లీటర్ ఇంజన్ వస్తుంది. 2.2 లీటర్ ఇంజన్లో పవర్ వచ్చేసరికి 128 కిలోవాట్స్ వస్తుంది.
ఆర్పిఎం వచ్చేసరికి 3500 ఆర్పిఎం ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 370 న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంది. 1500 to 3000 ఆర్పిఎం వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఓవరాల్ లెంత్ వచ్చేసరికి 4428 వస్తుంది. అండ్ మనకు వీల్ బేస్ వచ్చేసరికి 2850 వస్తుంది. ఇక్కడ వీల్ బేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ వరకు వీల్ బేస్ వచ్చేస్తుంది. అండ్ మనకి ఇది గ్రౌండ్ క్లియరెన్స్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 226 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. వెహికల్ హైట్ వచ్చేసరికి 1980 హైట్ వస్తుంది. అండ్ మనకి వెహికల్ విడ్త్ ఎలా అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూను మనం వెహికల్ విడ్త్ అంటాము. ఇది వచ్చేసరికి 1850 వెహికల్ విడ్త్ వచ్చేస్తుంది.